వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనం. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తారండి. అంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. చిన్నబన్న ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సమస్య చిన్నదిగా ఉందండి, నెల అయింది 2 నెలలు అయింది వచ్చి అంటే ఏదైనా ఉంటే మీకు మీరు కానీ చేసుకోండి. అంటే మీకు చుట్టుపక్కల దొరికే రెమెడీస్ కావచ్చు, ఇంట్లో దొరుకుతున్న రెమెడీ వస్తువులు కావచ్చు, వీటిని పెట్టి నేను మందులు చెప్తూ వస్తాను, మీకు మీరుగా చేసుకోవచ్చు. ఈరోజు మనము ఒక చెట్టు మూలికి చెప్తాను. ఏదంటే గబ్బు వావిటి అంటాం, వావిటాక్ అంటాం, గబ్బు వావిటి అంటాం. అలాగే చాలా రకాల పేర్లు ఉంటాయి అంట. మన చుట్టుపక్కల మన తిప్పల్లో దొరుకుతుంటాయి. అంటే మనము ఆవుల కొట్లో ఉండేటివంతా డస్ట్ ఎత్తుకొని వేస్తాం కదండి, తిప్ప అంటాం. దాంట్లో ఆడలో కావచ్చు, లేదా ఊరి బయట పొలాల్లో కావచ్చు, చాలా వరకు దొరుకుతుంటుంది అది గబ్బు వావిటాక్ అంట. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. తెలుపు పువ్వులు పూసేది ఒకటి, పచ్చ కలర్ ఆకుపచ్చ రంగులో పూసేది ఒకటి, పసుపు రంగులో పూసేది ఒకటి. ఇలా 3 రకాలు ఉంటాయి. దీంట్లో మనకు ఏదైనా పర్వాలేదు, సమస్య లేదు. కానీ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఇది ఒక చెట్టు మూలిక. అంటే వావిట అంటే చాలా అద్భుతమైన చెట్టు మూలిక అనమాట. దీన్ని మీరు తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఏ సమస్యకి మీరు తీసుకుంటున్నా దానికి నమస్కారం చేసి చెప్పి తీసుకోండి. అప్పుడు ఇంకా కాస్త బాగా బలంగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు ఏమిటంటే థైరాయిడ్. చాలామందికి థైరాయిడ్ అంటే కంఠమాల అంటాము. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. గండమాల అంటాం. గండమాల అంటే ఇక్కడ థైరాయిడ్ లాగా వస్తుందన్నమాట. గ్రంథి వాపు వచ్చి ఈ గొంతంతా వాసిపోతూ ఉంటుంది. దీన్ని గండమాల అంటాం. దీంట్లో ఇంకో రకం ఉంది, కంఠమాల అంటాం. కంఠమాల అంటే పూసలలాగా గొంతు చుట్టూ వస్తుంటుంది, అది పూసల దాన్ని కంఠమాల అంటాం. ఇలాగే 2 రకాలు ఉన్నాయి. దీని జతకి చాలామందికి చెవు పోటు వస్తుంటుంది. చెవులో చీము గారటం కావచ్చు, చెవు నొప్పి కావచ్చు, చెవులో దిమ్మి తిరిగినటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ 3 రకాల సమస్యలకి చాలా అద్భుతమైన రెమెడీ అండి ఇది. దీన్ని ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని క్లియర్గా చెప్తాను. ఈ పువ్వులు అంటే వావిటాకు పువ్వులను, వావిటి చెట్టు పువ్వులను 50 గ్రాములు సేకరించుకోండి. అలాగే 50 గ్రాములు ఆకును కూడా సేకరించుకోండి. ఈ వావిటాకు ఇది 50, అది 50. మళ్ళీ ఇంకా 50 తెల్లగడ్డలు అంటే ఎల్లుల్లిపాయలు 50 గ్రాములు సేకరించుకోండి. పొట్టు విధ తొలిసేసి 50 గ్రాములు సేకరించుకొని బాగా కచ్చపచ్చగా దంచేయండి. దంచేసి నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకొని అది 100 ml తీసుకొని స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర తీసుకొని ఈ నువ్వుల నూనె దాంట్లోకి వేసి, ఈ దంచిన 3 వస్తువులను దాంట్లోకి వేసి దీపాగ్ని అంటే సన్నని మంట మీద పెట్టాలి. పెట్టి 2 గంటలు 3 గంటలు బాగా ఉడికిస్తూ ఉండాలి. అంటే ఎక్కువ మంట పెట్టారనుకోండి, దాంట్లో ఉన్న పౌష్టికాంశాలు, నూనెలో కావచ్చు, దీంట్లో కావచ్చు, ఉన్న పౌష్టికాంశాలు అవతల పోతాయి. అప్పుడు అది పనిచేయదు. దానివల్ల సన్నని మంట మీద 4 గంటలు కానీ మండని పర్లేదు. అవి లోపల వేసిన వస్తువులు గోధుమ రంగులో మారాలి. బాగా వాడినట్లుగా మారుతూ రావాలి. అప్పుడు తీసి ఒక కాటన్ బట్టలో బాగా ఫిల్టర్ చేసుకొని ఆ నూనె అంతా తీసుకోండి. తీసి ఒక బాటల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ప్రతిరోజు తెల్లవారి సాయంత్రం 2 పూట్లు చెవు నొప్పి ఉన్న వాళ్ళు చెవుకి ఒక్కొక్క డ్రాప్స్ ఇటువైపు అటువైపు 2 పక్కలు వేస్తూ వచ్చారనుకోండి, చెవు మీకు నొప్పి కావచ్చు, చీము గారట కావచ్చు, ఏదే సమస్య ఉంది దాని కూడా క్లియర్ అవుతుంది. అలాగే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా అంతే. థైరాయిడ్ అంటే దాన్ని చెప్తున్నాం కదా, గండమాల, కంఠమాల అని 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలు ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. అంటే వాళ్ళకి అనుకోవచ్చు, చెవు నొప్పి ఉంటే కదండి అది మనం వేసుకోవాలి, అదేం లేదు. కంఠమాల, గండమాల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ డ్రాప్స్ని మీరు చెవులో వేసుకుంటూ రావాలి. ఈ డ్రాప్స్, ఈ డ్రాప్స్ వేసుకుంటూ, అలాగే మీకు ఈ గండమాల అనేది ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఇదే తైలాన్ని పైన లేపనం చేస్తూ రావాలి. అలా చేస్తూ వచ్చారంటే మీకున్న ఆ సమస్య పరిపూర్ణంగా నయమైతే వస్తుంది. అలాగే మీరు తినకూడని వస్తువులు చాలా ఉన్నాయండి. వాత పదార్థాలు ఏది వాడకూడదు. ఏదంతా అంటే ఆలుగడ్డ, అనపప్పు, మినప్పప్పు, అలసందులు, బఠానీలు, ఈ పూకోసు, ఆకుకోసు, ఇలాంటి వాత పదార్థాలు పరిపూర్ణంగా బంద్ చేసి ఆకుకూరలు, కూరగాయలు, అలాగే మీరు మాంసాహారాలు తినేటువంటి మేక మాంసం మాత్రమే వాడుకుంటూ రావాలి. ఇలా వాడుకుంటూ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వస్తువులు ఏది తినకూడదు. బేకరీ పదార్థాలు ఇలాంటివి ఎక్కువ ఏది తినకూడదు. అలా తినకుండా కంపల్సరీ 3 నెలలకు 6 నెలలకు ఒక్కొక్కసారి మోషన్కి తీసుకుంటూ రావాలి. కడుపు శుద్ధి కావాలి.
ఇలా చేసుకుంటూ వస్తే 100% ఆ ఒక థైరాయిడ్ కావచ్చు, ఏది మనం గండమాల కంఠమాల అని పిలుస్తాం అవి కావచ్చు, చెవుపోటు కావచ్చు, ఇవన్నీ పరిపూర్ణంగా మీకు ఆ నయమైతే వస్తాయి. ఈ ఒక వీడియోని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. దానికి తగిన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి, కొరియర్ ద్వారా మందులు పంపిస్తాము. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.